వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ ఫోల్డింగ్ డస్ట్బిన్ అనేది మనకి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. ఇది చాలా చిన్నగా కూడా ఉంటుంది, పెద్దగా కూడా ఉంటుంది. 2 సైజెస్లో మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. మనం కిచెన్లో కుకింగ్ చేసుకునేటప్పుడు ముందే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ అంతా ఈ ఫోల్డింగ్ డస్ట్బిన్లో కనుక వేసామనుకోండి, మనకి కిచెన్ అంతా పాడవకుండా అయితే ఉంటుంది, నీట్గా అనిపిస్తుంది, రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ హోల్డర్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం కర్రీస్ చేస్తుంటాం, కర్రీస్ చేసినప్పుడు ఆయిల్ అనేది మనకు క్యాప్ పైన పడిపోతూ ఉంటుంది. అలాగే మనం స్టవ్ పక్కన పెట్టడం వల్ల మనకి ఆయిల్ మరకలు ఏర్పడి ఇంకా ఆయిల్ స్మెల్ కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ హోల్డర్స్ పైన మనం కలిపిన తర్వాత కర్రీస్ ఏదైనా స్పూన్ ఇందులో పెట్టేసామనుకోండి, క్యాప్ ఇందులో పెట్టామనుకోండి, ఆయిల్ అనేది కింద పడకుండా అయితే నీట్గా అయితే ఉంటుంది, కిచెన్లో నుండి స్మెల్ రాకుండా అయితే ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ క్లీనింగ్ చేసుకోవడానికి అయితే చాలా డిఫరెంట్ బాక్సెస్, డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అనేటివి మీకైతే ఇప్పటివరకు అయితే నేనైతే చాలానే చూపించాను. మార్కెట్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న ఈ ఫ్రూట్స్ క్లీనింగ్ బాక్స్ అయితే నిజంగా చాలా బాగుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అనేటివి మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. లోపల బాక్స్ వచ్చేసి మనకి హోల్స్ అయితే ఉంటాయి, కింద బాక్స్ వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్గా వైట్ కలర్ ఉండడం వల్ల వాటర్ అనేటివి అందులో ఉంటాయి. మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా కానీ పైన బాక్సులో వేసేసుకొని మనం వాటర్ ఉన్న బాక్సులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా క్లీనింగ్ అయితే అయిపోతుంది. చూసారు కదా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే అర్థమైపోయింది కదా. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కూడా ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది. ఇంకా పైన ఇట్లా మన క్యాప్కి చిన్న హోల్డర్ అయితే ఉంటుంది. ఆ హోల్డర్తోనే హ్యాండిల్ పట్టుకొని ఇట్లా మనం గట్టిగా రౌండ్గా తిప్పేసాం అనుకోండి, ఫ్రూట్స్కి కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉందనుకోండి, వాటర్ అనేది కంప్లీట్గా అయితే వెళ్ళిపోతుంది, మనం తూడ్చినట్టుగా నీట్గా అయితే వచ్చేస్తాయి. అండ్ ఈ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ క్లీనింగ్ బాక్స్ అనేది అయితే నాకైతే నిజంగా 100% యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా మనం కిచెన్లో క్లీన్ చేసుకోవాలి అనుకుంటే క్లాత్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. క్లాత్ అనేది కొద్ది రోజులకే పాడైపోయి అది స్మెల్ కూడా వస్తుంది. అలా కాకుండా టిష్యూ పేపర్ది ఇలాంటి ఒక చిన్న హోల్డర్ అయితే దొరుకుతుంది. టిష్యూ పేపర్ దీనికి పెట్టేసుకొని ఇట్లా చిమ్నీ కానీ లేదనుకోండి స్టవ్ పక్కన కానీ మనం ఎక్కడ క్లీన్ చేసుకున్నా కానీ సింపుల్గా ఈజీగా క్లీనింగ్ అయితే అవుతుంది. చూసారు కదా, మన కంటికి కనిపించని టెస్ట్ కూడా ఈ క్లిప్ అనేది అయితే మనకి టిష్యూ పేపర్తో రిమూవ్ అయితే చేసుకోవచ్చు. వాల్స్ పైన ఆయిల్ ఏదైనా పడ్డా కానీ అది కూడా మనం ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేయొచ్చు. చూడండి, స్టవ్ను కూడా మనం కార్నర్స్కి కూడా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ హోల్డర్ అనేది డిఫరెంట్గా అనిపించింది. ఇంకా హ్యాండిల్ ఉండడం వల్ల మనకి హ్యాండిల్ దగ్గర ఒక ఎల్లో కలర్ క్లిప్ ఉంది చూడండి, ఆ క్లిప్తో టిష్యూ పేపర్ పెట్టుకోవచ్చు. అదే బటన్ కనుక మనం ఒత్తేసామనుకోండి, ఆ టిష్యూ పేపర్ అనేది డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చు. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. బిగ్ సైజ్ ఫోల్డింగ్ బ్యాగ్ ఇదైతే చూడండి, మనకి చాలా బిగ్ సైజ్ ఉంటుంది. చూడడానికి అయితే సింపుల్గా చిన్నగా అయితే అనిపిస్తుంది. సో మనం ఫోల్డింగ్ చేసినప్పుడు సింపుల్గా చిన్నగా అనిపించిన బ్యాగ్ని మనం ఒక్కొక్క జిప్పుని ఓపెన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, బ్యాగ్ అనేది పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో ఇక చూడండి, మనకి ఇట్లా బట్టలు పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. లోపల ఉన్న గాలి మొత్తం బయటకు తీసేసిన తర్వాత మనకి బ్యాగ్ అనేది అయితే చిన్నగా అయితే అయిపోతుంది. చూడండి, సింగిల్ జిప్లోనే 10 బెడ్షీట్స్ అయితే సింపుల్గా అయితే పెట్టేశారు. అంటే ఎంత బాగుందనేది మనకి ఇక్కడ అయితే అర్థమైంది. అంతేకాకుండా చాలా యూస్ఫుల్ అని కూడా నాకైతే అర్థమైపోయింది. ఇట్లా మనం కబోర్డ్లో బట్టలు పెట్టుకోవడం కంటే ఇట్లా నీట్గా ఇలాంటి ఫోల్డింగ్ బ్యాగ్లో కనుక మనం ఫోల్డ్ చేసేసుకొని కొన్ని హారతి కర్పూరం బిళ్ళలు కనుక వేసేసుకొని కబోర్డ్లో పెట్టామనుకోండి, మనం 6 మంత్స్కి తీసినా కానీ ఆ బెడ్షీట్స్ అనేటివి మంచి స్మెల్ వస్తాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. చూడండి, 10 బెడ్షీట్లు, 1 కాదు 2 కాదు 10 బెడ్షీట్స్ అనేటివి ఇందులో పెట్టిన తర్వాత మనం సింగిల్గా ఒకటే బెడ్షీట్ పెట్టినంత అయితే బ్యాగ్ అయితే ఫోల్డింగ్ అయితే అయిపోయింది. జిప్ పెడుతున్న కొద్ది ఇంకా ప్లేస్ అనేది వచ్చేస్తూనే ఉంది. నిజం అనిపించింది, నాకు కూడా బాగా అనిపించింది కూడా.
ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం గార్లిక్ కానీ, ఆనియన్ కానీ ఏదైనా పైన తొక్క తీయాలి అనుకుంటే మాత్రం ఇలాంటి బాక్స్ అయితే ఇప్పుడైతే మార్కెట్లోకి ట్రెండింగ్ అయితే అవుతుంది. చూడండి, ఇట్లా గ్రేప్స్ వేసిన తర్వాత పైన ఒక బటన్ ఉంది కదా, ఆ బటన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత గ్రేప్స్ పైన ఉన్న వేస్టేజ్ అంతా మనకి తొక్క అంతా పోయింది. గార్లిక్ కూడా ఇందులో వేసేసామనుకోండి, గార్లిక్ పైన తొక్క కూడా తీసేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, దాంతోపాటుగా ఆరెంజెస్, టమాటాలు, ఇట్లా ప్రతిదీ కూడా మనం ఈజీగా పైన తొక్క అయితే తీయొచ్చు. ఇంకా ఈ బ్యాగ్స్ అయితే చూడడానికి చాలా సింపుల్గా అనిపించాయి. మరి ఈ బ్యాగ్స్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇక్కడైతే నేనైతే చెప్తాను. ఏం లేదండి, మనకు షూస్ ఉంటాయి కదా, షూస్ కానీ చెప్పల్స్ కానీ ఏవైనా మనము నీట్గా వాష్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసి అనుకుంటే, ఈ బ్యాగ్స్ తీసేసుకొని బ్యాగ్లో షూస్ వేసేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, సింపుల్గా చాలా ఫాస్ట్గా షూస్ అనేటివి అయితే క్లీనింగ్ అయితే అవుతాయి. బ్యాగ్స్ అనేటివి యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఈ చిన్న బటన్సే చూడడానికి చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరపాలంటే నార్మల్గా జరిపినప్పుడు అయితే అది అస్సలు జరగదు. ఒక్కొక్కసారి లెగ్స్ అనేటివి ఇరిగిపోతూ ఉంటాయి. మరి అలా కాకుండా ఈ చిన్న క్లిప్స్ తీసేసుకొని మనం ఇంకా పూల తొట్లు కానీ, లేదనుకోండి టేబుల్స్, టీపాయ్స్, లేదనుకోండి ఇంకా చాలా రకాలుగా మనం ప్రతి ఒక్క దానికి కూడా కింద ఇలా పెట్టుకుంటే డైనింగ్ టేబుల్కి కూడా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా జరుపుకోవడానికి అయితే సింపుల్గా అనిపించింది. చూడడానికి చిన్నవే కానీ మనకి ఎంత పెద్దగా పని అవుతుందో ఒకసారి చూడండి, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా బెడ్ కూడా ఇక్కడ మనం మంచాన్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా రిమూవ్ అయితే చేసుకెళ్ళొచ్చు. అండ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, స్విచ్ బోర్డ్స్కి ఇలాంటి బాక్సెస్ పెట్టుకోవడం వల్ల చాలా సేఫ్టీ ఉంటుంది. ఈ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్లలో కూడా మనకి ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో స్విచ్ బోర్డ్స్కి ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు ఎక్కడ ఫింగర్స్ పెడితే ఏమవుతుందని. సో కాబట్టి ఇలాంటి సేఫ్టీ బాక్సెస్ కనుక మనం స్విచ్ బోర్డ్స్కి పెట్టుకున్నాం అనుకోండి, ఇది లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది, పిల్లలకి అయితే తీయడానికి రాదు. వాటర్ పడ్డా కానీ అది మనకి పవర్ ఎర్త్ లాగడం, లేదనుకోండి కరెంట్ షాక్ కొట్టడం ఇలాంటివి అయితే జరగవు. చూడండి, చుక్క వాటర్ కూడా మనకైతే లోపలికి అయితే వెళ్ళలేదు కదా. సో ఇందులో ప్లెయిన్ ఉంటుంది, డిజైన్స్ ఉంటుంది, ఏదైనా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇలా కవర్స్ అయితే మనమైతే ఎక్కువగా తీసుకుంటాము హెన్న పెట్టుకున్నప్పుడు హెడ్కి పెట్టుకోవడానికి. అవే కవర్స్ మనం ఏదైనా ఫుడ్కి బాక్సెస్ కానీ, కప్స్ కానీ, బాల్స్ కానీ అందులో వేసామనుకోండి, వాటిపైన క్యాప్స్ దొరకవు కదా. సో క్యాప్స్ దొరకనప్పుడు ఇలాంటి కవర్స్ అనేటివి మనం వేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రెష్గా ఉంటుంది, ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మరి ఈ కవర్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, వాల్కి పెట్టుకోవడానికి ఇలాంటి బాక్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. బాక్స్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ సైడ్ ఒక లాక్ సిస్టమ్ స్టిక్కర్ ఉంటుంది, బాక్స్కి ఒక లాక్ సిస్టమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. ఈ రెండు కలిపేసి మనం దీనికి పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. నీట్గా కిచెన్లో అయితే మనం అయితే ఉంచేసుకోవచ్చు. డస్ట్బిన్ విషయానికి వచ్చేస్తే మాత్రం స్మాల్ డస్ట్బిన్ కాకుండా ఇలాంటి బిగ్ సైజెస్ డస్ట్బిన్స్ అనేటివి ఇప్పుడు మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయి, బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఇది 2 సైడ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో డ్రైగా యూజ్ చేయొచ్చు, ఒక సైడ్ ఏమో లిక్విడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కింద బాక్స్లో వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ పెట్టేసుకోవచ్చు. ఇట్లా లెగ్తో ఒత్తిన మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చినప్పుడు కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్ కూడా కింద బాక్స్లో అయితే వేసుకోవడానికి అయితే నిజంగా చాలా నీట్గా అయితే అనిపించింది. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మంచి టిప్స్ కూడా ఉంటాయి. ఆన్లైన్లో మీరు ఏదైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో ఫస్ట్ నేను చెప్పినవి చెక్ చేసుకోండి. ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మళ్ళీ కస్టమర్ ఒపీనియన్, ఒరిజినల్ పిక్స్ కూడా రివ్యూస్ కోసం అయితే ఇస్తారు. రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండాలి. వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీ ఓన్ ఒపీనియన్ పైన మాత్రమే మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నేను చూపించిన ప్రోడక్ట్స్ ఎలా కొనాలి అంటే, యూట్యూబ్లో మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీయండి. తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఈజీగా మీరైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.